హలో నమస్తే రేవతి దళవాయ్. ఈరోజు స్పెషల్ గుంటూరు కారంతో హైదరాబాద్ నిజాం స్పెషల్ చేపల వేపుడండి. ఫిష్ ఫ్రై. అందరూ రకరకాల మసాలాలతో ఫిష్ ఫ్రై చేస్తారండి. ఇలా సింపుల్గా 2 నిమిషాల్లో ఎప్పుడు చేసుకున్నా కుదురుతుందండి ఈ ఫిష్ ఫ్రై. ఈజీ అండ్ టేస్టీగా తవా ఫిష్ ఫ్రై, అది కూడా మా గుంటూరు కారంతో అండి. మా గుంటూరు కారం 100 మసాలాలకు సమానం అండి. ఇంకా తయారు చేద్దామా మరి? ½ కిలో ఫిష్ అండి. బాగా కడిగి శుభ్రం చేసుకొని ఇలా ఒక ప్లేట్లో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ బియ్యపిండి లేదా కార్న్ ఫ్లోరు, 1 స్పూన్ ఆయిల్ వేసి ముందు మసాలా అంతా బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా ఫిష్ ముక్కలకు పట్టించి 1 గంట ఫ్రీజర్లో పెట్టి ఆ ఫిష్ ముక్కల్ని బాగా నాననివ్వాలండి. ఉదయం నానపెడితే లంచ్ టైంకి రెడీగా చేసుకోవచ్చండి. ఎంత ఎక్కువ నానితే అంత టేస్ట్ అండి. పెనం మీద 1 స్పూన్ ఆయిల్ వేసి ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. వేయగానే కదల్చకండి, కొంచెం ఆగాక వెనక్కి తిప్పండి. ఈజీగా ఫిష్ ఫ్రై అవుతుందండి. ఫ్రై, పప్పుచారు, పప్పు, రోటి పచ్చడి, రసంతో అన్నంతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. తయారు చేసుకుంటారు కదా మరి? ఈజీ అండ్ టేస్టీ నిజామ్స్ కాలం నాటి ఫిష్ ఫ్రై అండి. దీంట్లో మా గుంటూరు కారాన్ని దట్టించాను, అందుకని చాలా స్పైసీగా ఉంటుందండి. మీరు లంచ్ టైంకి చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయం నానబెట్టుకొని దాన్ని ఫ్రీజర్లో పెట్టుకుంటే బాగా నానుతుందండి. ఎంత ఎక్కువగా నానితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇలా సింపుల్గా 2 నిమిషాల్లో ఎప్పుడు చేసుకున్నా కుదిరిపోతుందండి, చాలా ఈజీగా. అది కూడా మా గుంటూరు కారంతో అండి. ఈరోజు స్పెషల్ గుంటూరు కారంతో హైదరాబాద్ నిజాం స్పెషల్ చేపల వేపుడండి. తవా ఫిష్ అంటారు. చూశారు కదా? నచ్చిందా మరి? తయారు చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.